తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవనే ముఖ్యమంత్రి నిర్ణయం ఇప్పుడు రాబోయే పండుగ సినిమాలకు షాక్ ఇస్తుందా? ఎక్కువ మంది ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 కలెక్షన్లు ఇంత రికార్డు స్థాయిలో రావడానికి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ల రేట్లు భారీగా పెంచడమే అంటారు. సంక్రాంతి సీజన్ కి 3 బిగ్ స్టార్స్ సినిమాలు వస్తున్నాయి. మరి వీటికి బెనిఫిట్ లేకపోతే రాబడి కష్టమవుతుంది. ఎందుకంటే బడ్జెట్ తో పాటు వడ్డీ కూడా రాబట్టాలంటే టికెట్ల రేట్లు పెంచుకోవాలి. ఆ తర్వాత బెనిఫిట్ షోలు ప్రీమియర్లు పడాల్సిందే, లేదంటే బొమ్మ బొక్కబోర్లా పడుతుంది. అందులోనూ పోస్టర్ టీజర్ చూసే ఆడియన్స్ ఆ సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకి వస్తున్నారు. ఆ అంచనాలు అటు ఇటు అయినా పెట్టుబడికే మోసం రావచ్చు. ఇదే ఈ సినిమాలపై అంచనాలు పెట్టుకున్న వారికి కలవరం కలిగిస్తోంది. ముందుగా ఈ టికెట్ల రేట్లు పెంచకపోవడం అనే నిర్ణయమే అమలైతే ఫస్ట్ స్ట్రోక్ గేమ్ చేంజర్ కే పడుతుంది. రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే ఆయన్ని FDC చైర్మన్ గా కూడా తీసుకున్నారు. మరి సీఎం రేవంత్ అంత భీషణంగా నిర్ణయం ప్రకటించిన తర్వాత కూడా ఈ సినిమాకు సబ్సిడీ ఇస్తారా అనే సందేహం కలుగుతోంది. లేదు, రాబోయే 10 రోజుల్లో ఈ వేడి కాస్త తగ్గి ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తారా చూడాలి. గేమ్ చేంజర్ బడ్జెట్ 450 కోట్లుగా చెప్తున్నారు. మరి అది రిటర్న్ వచ్చి లాభాల బాటలో పయనించాలంటే ముందు సినిమాలో కంటెంట్ ఉండాలి. ఆ తర్వాత ఈ టికెట్ రేట్స్ హైక్ కావాలి. అది ఎంత అనేది నిర్మాత ప్రభుత్వానికి పెట్టుకునే దరఖాస్తును బట్టి ఉంటుంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న డాకు మహారాజ్ కూడా సంక్రాంతికే వస్తోంది. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలంటే టికెట్ రేట్లు పెంచాల్సిందే అనేది కొందరి ఒపీనియన్. పోయిన సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమా భగవంత్ కేసరి ఫుల్ క్లోజింగ్ కలెక్షన్లు 130 కోట్లు అంటారు. ఇలా వసూలుకి కారణం ప్రీమియర్ షోలు టికెట్ రేట్లనే అంటారు. ఇదే సమయంలో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం కూడా పండగ సినిమానే. ఈ సినిమాకి మిగిలిన వాటంతా హడావిడి లేకపోయినా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఏ నిర్మాత కూడా వదులుకోడు. ఆ కోణంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వీరికి నిరాశ కలిగించేదే. ఇక్కడ ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా దిల్ రాజు నిర్మిస్తున్నదే కావడం గమనించాల్సి ఉంది.